ఇలాంటి వివరాలు చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్ లో ఓటర్ల నమోదు ప్రక్రియ జరుగుతోంది. కొత్త ఓటర్లు కార్డు దరఖాస్తు చేయడంతో పాటు మార్పులు చేర్పులుంటే చేసుకోవచ్చు అంటున్నారు అధికారులు. అయితే ఓట్ల తొలగింపుపై మాత్రం అధికారులు ఎలాంటి వివరణ ఇవ్వలేదని ఆగ్రహిస్తున్నారు ప్రజలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఓటు అనేది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఆ హక్కును ఏ విధంగానైతే ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు ప్రత్యేకంగా ఆదివారం రోజున హైదరాబాద్లో ఓటర్లకు సంబంధించినటువంటి నమోదు కార్యక్రమం జరుగుతుంది. ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా పోలింగ్ సంబంధించినటువంటి ఒక అధికారి ఇక్కడికి వచ్చారు. దానికి సంబంధించి అన్ని పత్రాలను కూడా కావాల్సినటువంటి పత్రాలన్నీ అందుబాటులో పెట్టారు. ఒకసారి అధికారిని అడిగి కూడా తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు ప్రధానంగా మీరు ఏ వివరాలు సేకరిస్తున్నారు, అటు వచ్చినటువంటి ఓటర్లకు ఏమేమి అందుబాటులోకి తీసుకొస్తున్నారు? ఈరోజు కొత్త ఓటర్ కార్డు అప్లై చేసుకోవడానికి కానీ, కరెక్షన్స్ కానీ, వేరే అదర్ కాన్స్టిట్యున్సీ వాళ్ళకి ఇక్కడ చేంజెస్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచాం ఫామ్స్. అంటే ఇప్పుడు కొత్త ఓటు హక్కు ఏదైతే రిజిస్టర్ చేసుకోవాలో వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకురావాలి? వాళ్ళు ప్రస్తుతం ఉంటున్న ఇంటికి సంబంధించి జిరాక్స్లు పెడితే సరిపోతుంది. ఆధార్ కార్డు కానివ్వండి, కరెంటు బిల్ కానివ్వండి. అంటే గతంలోనే చాలామంది ఓటు హక్కు అంటే నమోదు చేసుకున్నారు, కానీ మా ఓట్లన్నీ వెళ్ళిపోయాయి, లేవు అని అంటున్నారు. వాటికి సంబంధించి మీ దగ్గర అంటే చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఫామ్స్ అవన్నీ డీటెయిల్స్ ఉన్నాయా? ఇప్పుడు మాకు ఇచ్చిన సమాచారం ప్రకారం అయితే రీసెంట్లీగా ఎవరైతే అప్లై చేసుకున్నారో కొత్తవి ఆ లిస్ట్ ఒకటే మా వరకు వచ్చింది. పాతది ఏదైతే ఇప్పుడు డిలీషన్ అయితే ఉందో ఆ లిస్టు మా వరకు అయితే రాలేదు. మాకు కొత్త ఓట్ల లిస్ట్ వచ్చింది. చెప్పండి, మీరు దేనికోసం వచ్చారు ఇక్కడికి? కరెక్షన్స్ కోసం వచ్చానండి. మా ఓటర్ రైట్లు కార్డు డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉన్నాయి, ఇంట్రెస్ట్ తప్పు ఉంది, అవన్నీ తప్పు ఉన్నాయి కాబట్టి కరెక్షన్ కోసం ఫామ్ తీసుకొని వెళ్ళడానికి వచ్చాం. అంటే ఫామ్ తీసుకొని ఇక్కడే ఫిల్ చేసి ఇస్తున్నారా, మళ్ళీ బయటికి వెళ్ళి ఫిల్ చేయాల్సి ఉంటుందా? ఇక్కడ ఫిల్ చేసి ఇస్తాము. ఒకవేళ ఏదైతే లిస్ట్లో తమకు సంబంధించినటువంటి పేరు లేకపోతే వెంటనే ఇక్కడే ఒక ఫామ్ తీసుకోవడం, ఇక్కడే అప్లై చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చెప్పండి, ఇక్కడ మీరు ఎంత కాలంగా ఉంటున్నారు, మీకు ఓటు హక్కు ఉందా? 20 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నాం, ఇదే బస్తీలో ఉన్నాం. ఇంతవరకు దగ్గర వాళ్ళు 5-6 సార్లు వచ్చిండ్రు, రాసుకుపోతున్నారు. దాని గురించి నేను కూడా మా ఇంట్లో కిరాయికి ఉన్న వాళ్ళకు 3 ఓట్లు లేకపోతే లిస్టు ఫాములు తీసుకొని లిస్టు నింపి ఫోటోలు అవిని అతనికి ఇచ్చేసినాము. ఇంకా రాలేదని చెప్పాడు, ఇప్పుడే అడిగినాను. ఇక్కడ మీరు చెప్పండి సార్, ఎలా ఉంది ఈ ఓట్లు సవరణ? ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు ప్రభుత్వం. అప్లై చేసుకున్న వాళ్ళందరికీ ఓట్లు వచ్చే పరిస్థితి ఉందా? మేము ప్రతిసార్లు వెళ్తుంటాం సార్. వెళ్ళినప్పుడల్లా 10 మందికి ఇచ్చాను నేను. ఆ 10 మంది కూడా వస్తున్నది మొన్న వచ్చారు, ఎంక్వైరీ చేసుకున్నారు, వెళ్ళిపోయారు. మళ్ళీ మొన్న ఆఫీస్కి పోయినప్పుడు కూడా ఏమండి మరి ఏంది మా పరిస్థితి అని అంటే, ఓట్లు ఫామ్లు అయితే రాసుకున్నారు, మళ్ళీ ఎల్లుండి వస్తుందని చెప్పారు. మళ్ళీ ఇంతవరకు రాలేదు. మరి వచ్చిన తర్వాత చూద్దాం దాన్ని బట్టి. చూడొచ్చు, ఓటర్లకు సంబంధించినటువంటి సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. మేము ఎప్పటికప్పుడు ఓట్ల నమోదు కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. చెప్పండి, కొంతకాలంగా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది, అయినా ఓటర్లు మాత్రం అలాగే మిగిలిపోతున్నారు. కొంతమంది ఓట్లు అంటే తీసేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అసలు ఎలా జరుగుతుంది ఈ ప్రక్రియ? అలాంటి ఏమీ లేదు సార్, ఎందుకంటే అలాంటిది సరిగ్గానే జరుగుతుంది. ఎందుకంటే గతంలో 5 టైంలు మన జిఎంసీ వాళ్ళు వచ్చారు. అదేవిధంగా వాళ్ళు కొత్త పేర్లు కానీ ఎడిషన్ కానీ అవన్నీ చేసుకున్నారు. దాని తర్వాత మరి కొన్ని మార్పులు కూడా చేశారు. అదే డిలీషన్ కూడా కొన్ని పాత లేని డిలీషన్స్ కూడా చేశారు. అదేవిధంగా కొత్త నమోదు కూడా చేసుకున్నారు. మా వెల్ఫేర్ కమిటీ తరఫున మేము వాళ్ళు చాలా సహకరిస్తున్నారు మాకు. అదేవిధంగా మేము కూడా సహకరిస్తున్నాము. కొత్త రెంటల్స్ వచ్చారు, వాళ్ళను కూడా దీంట్లో చేర్పిస్తున్నాం. అయితే ఖచ్చితంగా ఓటు హక్కు నమోదు చేసుకున్న వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పిస్తామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం చెప్తుంది. మొత్తానికి హైదరాబాద్లో ఉన్నటువంటి పోలింగ్ బూత్ల వద్ద జనం మాత్రం తమ ఓటు హక్కు ఉందా లేకుంటే కొత్తది నమోదు చేసుకోవాలా అంటూ బారులు తీరుతున్నటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ విశ్వపాల్తో రాజు, ఎన్టీవీ.